Good afternoon, everybody. If it is legal, chaptam. Thank you. Thank you. కొద్ది రోజులుగా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని బైక్ చోరీ ఘటనలు వరుసగా జరగడం జరిగింది. డెఫినెట్లీ రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి. బట్ కొద్ది కాలంగా ఒక పర్టికులర్ ప్యాటర్న్ కనిపించింది. అట్లాగే బైక్స్ చోరీ చేసిన తర్వాత అదే బైక్లమైన చైన్ స్నాచింగ్ చేసిన సంఘటనలు కూడా మనందరికీ గుర్తున్నాయి. అదే సందర్భంలో ఒక నేరం చేస్తూ అదే వెహికల్ని మరొక నేరం చేయడానికి, నేరం దొరకకుండా తప్పించుకోవడానికి వాడుతున్నారు. కాబట్టి ప్రతి బైక్ థెఫ్ట్ కేసు కూడా జనరల్లీ ఒక్కొక్కసారి మా వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చెయ్యరు. బట్ అట్లా కాకుండా కంపల్సరీ ఎవ్రీ బైక్ థెఫ్ట్ కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే వెంటనే కూడా సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని చెక్ చేస్తూ డిటెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకి స్నాచింగ్ కేసెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుందని గమనించి డీసీపీ సెంట్రల్ జోన్ కవిత ఆధ్వర్యంలో, అట్లాగే ఏసీపీ క్రైమ్స్ సైదయ్య ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ అన్నీ గత కొద్ది రోజులుగా జరిగిన బైక్ కేసెస్ అన్నీ కూడా అనలైజ్ చేయడము, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ సేకరించడం ద్వారా దొంతుల ప్రశాంత్ కుమార్ అట్లాగే దుర్గం సాయి కార్తిక్ వీరిద్దరూ కూడా మంచిర్యాల జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీరిద్దరు కూడా గతంలో 1-2 సార్లు ఇట్లాంటి నేరాలు చేసి బైక్స్ని చాలా తక్కువ ధరకి బైక్ని చోరీ చేయాలి, అట్లాగే చాలా తక్కువ ధరకి దాన్ని అమ్మేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, తర్వాత మళ్ళీ ఇంకొకటి చేయాలి అన్నట్టు దాన్ని ఒక ఉపాధిగా ఎంచుకొని వీళ్ళు చేయడం జరిగింది. మా తనిఖీల్లో ఒక పల్సర్ AP 36AY 4700 అలాంటి వెహికల్ని మేము పట్టుకోవడము, అది స్టోలన్ వెహికల్గా గుర్తించడము. ఆ తర్వాత ఫర్దర్ ఇంటరోగేషన్లో వాళ్ళు వరంగల్లో 8, కరీంనగర్లో 9, రామగుండంలో 3, సిద్దిపేటలో 2, హైదరాబాద్లో 3, రాచకొండలో 1, భూపాల్పల్లిలో 2, మొత్తం 28 బైక్స్ ఇదే ఎమ్మోతో చోరీ చేసినట్టు మా దృష్టికి రావడం ద్వారా ఈరోజు వారిని రిమాండ్ చేసి జైలుకి కూడా పంపించడం జరుగుతుంది. ఈ టీంలో మా డీసీపీ కవిత, అట్లాగే ఏసీపీ క్రైమ్స్ సైదయ్య, అడిషనల్ డీసీపీ బాలస్వామి, మిగతా ఇన్స్పెక్టర్స్ రాఘవేందర్, హరికృష్ణ, రామకృష్ణ, అట్లాగే కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్, సిసిఎస్ ఎస్ఐ శ్రీనివాసరాజు, ఇతర ఆఫీసర్స్ నసీం అహ్మద్, రవిప్రసాద్, జంపయ్య, విశ్వేశ్వర్, వంశీ, వినోద్, అట్లాగే మా టెక్నికల్ టీమ్స్ ఆఫీసర్ సల్మాన్, నగేష్ లాంటి వాళ్ళందరూ ఎంతో కోఆర్డినేట్ చేశారు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా ప్రజలందరికీ మరొక్కసారి మీరు బైక్స్ ఫస్ట్ పాయింట్ బైక్స్ పోవడం అనేది నార్మలే అని తీసుకోకూడదు. బికాజ్ పోయిన బైక్ వాళ్ళు ఏ నేరం చేయడానికి ఉపయోగించినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. బికాజ్ బైక్ అనేది ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళని నేరస్తులం చేస్తాం కాబట్టి. సో ఎక్కడ పార్క్ చేసినా కూడా కంపల్సరీ స్టీరింగ్ లాక్, హ్యాండిల్ లాక్ ఉండేటట్టు చూడడము, అట్లాగే రాత్రి వేళల్లో లైటింగ్, సీసీ కెమెరాస్ ఉన్న చోట్లనే పార్కింగ్ చేయడము, అట్లాగే చాలాసార్లు తొందరలో తాళం చేయి దానికే పెట్టి తీసుకెళ్ళిపోవడం వల్ల కూడా బైక్స్ దొంగతనానికి గురవుతాయి. అట్లాగే జీపీఎస్ లాంటి ట్రాకింగ్ ఏమైనా పెట్టుకోగలిగితే దాన్ని కూడా పెట్టుకోవడము లాంటిది తప్పకుండా చేయాలి. ఒకవేళ పోతే వెంటనే పోలీస్ స్టేషన్స్కి కూడా ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అంతేగాక ఎవరైనా మనల్ని అప్రోచ్ అయ్యి 5,000కి 10,000కే బైక్ ఇస్తా అంటే అది ఖచ్చితంగా దొంగలించబడిన వాహనం అనే గుర్తుపెట్టుకోండి. సో తక్కువకే వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని తీసుకోవడం వల్ల
డెఫినెట్లీ ఇట్లాంటివి జరిగినప్పుడు గుర్తుపడ్డప్పుడు అవి వాళ్ళు నష్టపోవాల్సిన అవసరం పడుతుంది. డాక్యుమెంట్స్ లేకుండా ఒరిజినల్ ఆర్సీ చూడకుండా వెరిఫై అండ్ ఆల్రెడీ అదేమైనా క్రైమ్లో ఉందా లేదా మీ సేవ ద్వారా అప్లై చేస్తే మీకు తెలుస్తుంది. అవన్నీ అప్లై చేసిన తర్వాత ఈ ఫలానా వెహికల్, అది కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ఇంకేదైనా వెహికల్ కావచ్చు, ఏదైనా కూడా లారీ అయినా ట్రక్ అయినా ఏదైనా కూడా అదేమైనా చోరీకి గురైన వెహికలా లేదా ఏదైనా క్రైమ్లో ఉన్న వెహికలా అనేది ఒక్కసారి మీరు పోలీసుల ద్వారా వెరిఫై చేసుకొని మీరు కొనే ముందు సెకండ్ హ్యాండ్ది కొనేటప్పుడు ఎస్పెషల్లీ కోర్స్ సెకండ్ హ్యాండ్ది కొనేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనము నేరస్తులకి అవకాశాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొక్కసారి సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. మా ఆఫీసర్స్ అందరూ మళ్ళీ నేను సైతం అనే ప్రోగ్రామ్ ఏదైతే అంతకుముందు టేకప్ చేసి చాలామంది ఆఫీసర్స్ కష్టపడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెట్టించడం జరిగింది. వాటి మెయింటెనెన్స్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఛాలెంజెస్ మెయింటెనెన్స్కి కూడా కావాల్సిన నిధులు సమర్పించుకోవడం, తర్వాత కొత్తవి కూడా ప్రజల సహకారంతో ఇంకా పెట్టించడానికి, వరంగల్లో నేరాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా మా ఆఫీసర్స్ అందరూ చేస్తున్నారు. ఈ సందర్భంగా మరొకసారి మా ఆఫీసర్స్ అందరికీ ఈ నేరాన్ని డిటెక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మా ఆఫీసర్స్ అందరినీ మరొకసారి పేరు పేరున అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. రౌడీ షీటర్స్ పలు నేరాల్లో మళ్ళీ నేరాలు చేశారు అనే మాట వాస్తవము, అది కాదనలేము. కానీ రౌడీ షీటర్స్ మీద కావాల్సిన వాచ్, తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు చేయడం మొదలుపెట్టాము. డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పినట్టు మళ్ళీ వాళ్ళు మరొక నేరం చేయకుండా చేయాల్సిన చట్టపరమైన చర్యలన్నీ తీసుకోవడం మొదలుపెట్టాము. త్వరలోనే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది త్వరలోనే అందరికీ ఎనీవే తెలుస్తుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు. రౌడీ షీటర్స్ని కంట్రోల్ చేయడం అనేది మల్టిపుల్ వింగ్స్ యొక్క బాధ్యత. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి రౌడీ షీటర్ పత్తి కుమారస్వామి ఎనుమాముల పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఆ ఎస్హెచ్ఓకి కూడా బాధ్యత ఉంది. అట్లాగే ఆ కేసు ఇంతజార్గంజ్లో అయింది, ఇంతజార్గంజ్ ఎస్హెచ్ఓకి బాధ్యత ఉంది. అట్లాగే టాస్క్ ఫోర్స్ యూనిట్కి కూడా బాధ్యత ఉంది. ఎవరు చేయాల్సిన పని చట్టపరంగా వాళ్ళు చెయ్యాలి, కానీ పలు కారణాల వల్ల చేయలేదు. దాన్ని టైఅప్ చేసి దాన్ని కంట్రోల్డ్గా స్పెషల్గా నా లెవెల్లో మానిటర్ చేసే మెకానిజం త్వరలోనే పెడుతున్నాము. ఆల్మోస్ట్ అయిపోయింది, అది తొందరలోనే చేస్తాము. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రౌడీ షీటర్స్ అంటూ నేనైతే డిఫరెన్షియేట్ చేయను. రౌడీ షీటరా కాదా, యాక్టివ్గా ఉన్నాడా లేదా, మళ్ళీ అట్లాంటి నేర కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నాడా లేదా అనే దాంట్లోనే చూస్తాం తప్ప పొలిటికల్లీ అసోసియేటెడ్ ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. పీడీ యాక్ట్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ లా. అది మనం థెఫ్ట్ కేసు పెట్టినట్టు లేక ఒక ఏమంటారు బైండ్ ఓవర్ కేసు పెట్టినట్టు పెట్టేది కాదు. బికాజ్ ఒక వ్యక్తిని మనం పీడీ యాక్ట్లో లోపల వేస్తే ఆ వ్యక్తికి 49 రోజులు ఎటువంటి బెయిల్ అప్లికేషన్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మన రాజ్యాంగబద్ధంగా మనకున్న చట్టాల ప్రకారము కంపల్సరీ ఒక వ్యక్తికి బెయిల్ అనే అవకాశం జ్యుడిషియరీ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవన్నీ ఏం లేకుండా, అది టాడా కేసులో కావచ్చు, పోటాలో కావచ్చు, అట్లాగే ఇప్పుడున్న ఏమోకా కావచ్చు, ఏ కేసెస్లో అయినా కూడా ఈ అవకాశం ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లోనే పీడీ యాక్ట్ పెట్టాలని ఒక జడ్జిమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడైతే ఆ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయో ఆ సర్కమ్స్టాన్సెస్లో తప్పకుండా, ఎస్పెషల్లీ పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించేవి ఎక్కడెక్కడ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి. ఆ సందర్భాల్లోనే చేస్తాము. రెండో విషయము, ఆర్డినరీ లాలో ఉన్న అవకాశాలన్నీ అయిపోయాకనే ఎక్స్ట్రాడినరీ లా జోలికి వెళ్ళాలి. సో ఫస్ట్ ఆర్డినరీ లాలో ఉన్న ఆప్షన్స్ అన్నీ
మేము ఎక్సర్సైజ్ చేస్తాము. అవన్నీ అయిపోయాక డెఫినెట్లీ అయినా కూడా అవకాశం ఉంది అంటే, ఇదిగో మేము ఇలా అన్నీ చేశాము, అయినా కూడా ఈ వ్యక్తి నేరాలకు పాల్పడుతున్నాడు, అందుకని ఆయన బయట ఉండకూడదు, కంపల్సరీ పీడీ యాక్ట్కి సూటబుల్ అని అప్పుడు మేము కోర్టుని గట్టిగా కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది.